రెడ్డిక వైసీపీకి సుప్రీంకోర్టులో అయితే ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అభ్యంతరాలు ఉన్నాయంటూ వైసీపీ మొదటగా హైకోర్టును ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు వైసీపీకి వ్యతిరేకంగా తీర్పునిచ్చిన నేపథ్యంలో వైసీపీ తిరిగి మళ్లీ ఈ పోస్టల్ బ్యాలెట్ విషయంలో సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ఇక సుప్రీంకోర్టు కూడా ఆ పిటిషన్లో మేము జోక్యం చేసుకోము అంటూ కూడా వైసీపీకి అయితే సుప్రీంకోర్టు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన సందర్భాలు నెలకొన్నాయి. అదేవిధంగా ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో పిన్నెల్లిపై కొన్ని అభ్యంతరాలు వ్యక్తం చేసింది. పిన్నెల్లిని కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లవద్దంటూ కూడా సుప్రీంకోర్టు తేల్చి చెప్పినట్లుగా వైసీపీ ఎంపీ అదేవిధంగా అడ్వకేట్ అయినటువంటి కనకమెడల రవీంద్ర కుమార్ ఇంతకుముందు మీడియా ముఖంగా వెల్లడించారు. రెడ్డిక వైసీపీకి సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుపై అభ్యంతరాలున్నాయంటూ కూడా వైసీపీ వేసిన పిటిషన్ను విచారించిన సుప్రీం న్యాయస్థానం ఈ అంశంలో జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది. అలాగే పిటిషన్ను తోసిపుచ్చింది. ఎన్నికల సంఘం నియమాలకు అనుగుణంగానే లెక్కింపు ఉంటుందంటూ వెల్లడించారు. అదేవిధంగా ఈవీఎం ధ్వంసం చేసిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని మాత్రం కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లకూడదంటూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మరింత సమాచారం మా ప్రతినిధి శివ లైవ్ లో అందిస్తారు. శివ, ఈ పోస్టల్ బ్యాలెట్ల విషయంలో సుప్రీంకోర్టులో అయితే వైసీపీకి ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ ఏం చేయబోతోంది ఈ పోస్టల్ బ్యాలెట్ అంశంలో? రేఖ, సుప్రీంకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పోస్టల్ బ్యాలెట్లపై విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. అయితే పోస్టల్ బ్యాలెట్పై అంశంపై సుప్రీంకోర్టులో వైఎస్ఆర్సీపీకి చొక్కెదిరిందని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్పై హైకోర్టు ఏదైతే తీర్పులో జోక్యానికి సుప్రీంకోర్టు నిరాకరించింది. పోస్టల్ బ్యాలెట్పై గెజిట్ ఆఫీసర్ సంతకం ఉంటే చాలని సీలు హోదా అవసరం లేదని ఈసీ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వైఎస్ఆర్సీపీ సవాల్ చేసింది. దీనికి సంబంధించి జూన్ 1న హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టులో ఈరోజు దాఖలు చేసిన నేపథ్యంలో ఈరోజు విచారణ జరిగింది. ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత ఎలక్షన్ పిటిషన్ ఈపీ దాఖలు చేసుకోవచ్చు అంటూ కూడా హైకోర్టు తెలిపింది. దానికి సంబంధించి ఈరోజు అభిషేక్ మను సింఘ్వి వైసీపీ తరఫున వాదనలు వినిపించారు. కానీ ఏదైతే పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి సుప్రీంకోర్టు వేసిన పిటిషన్ను కొట్టేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు మొత్తంగా చూసుకుంటే కనుక సుప్రీంకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్లన్నింటిపై కూడా సుప్రీంకోర్టు కొంత అసహనం వ్యక్తం చేస్తూ ఆ పిటిషన్లన్నీ కూడా కొట్టేసింది. ఇటు చంద్రగిరికి సంబంధించి ఎమ్మెల్యే అభ్యర్థి మోహిత్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లు కానీ సంబంధించి కానీ పోస్టల్ బ్యాలెట్, మరోవైపు 4 పోలింగ్ బూత్లలో రీపోలింగ్ నిర్వహించాలనేది, మరోవైపు ఇటు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన కౌంటింగ్ సంబంధించి రేపు కౌంటింగ్ కేంద్రాల వద్దకు వెళ్లొద్దంటూ కూడా సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. ఇటు నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ. దీనికి సంబంధించి కూడా ఈరోజు పిటిషన్లు అన్నిటిపై కూడా వైసీపీకి చొక్కెదిరింది. ఇక పోస్టల్ బ్యాలెట్ పైన ఇతర కీలక అంశాలపై ఈరోజు సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక తీర్పులు వివరించి దీనిపై మనతో మాట్లాడేందుకు టీడీపీ మాజీ రాజ్యసభ ఎంపీ సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది కనకమెడల రవీంద్ర కుమార్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తీసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు సుప్రీంకోర్టులో వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ల పైన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి నాకు ప్రాణహాని ఉంది, ఈ పోస్టల్ మరోవైపు ఈవీఎం ధ్వంసం చేసిన కేసులో కూడా నంబూరి శేషగిరిరావు పిటిషన్ దాఖలు చేశారు. అసలు ఈ రోజు మొత్తంగా చూసుకుంటే వైసీపీకి అన్ని పిటిషన్లపై కూడా ఒకంత చుక్కెదిరిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా పోస్టల్ బ్యాలెట్లపై సుప్రీం ధర్మాసనం ఎటువంటి అంశాలను పరిగణనకు తీసుకుని ఈ ఆదేశాలు ఇచ్చిందంటారు? పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించి సుప్రీంకోర్టులో ఈ రోజున వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ను విచారణ జరిగింది. విచారణలో ప్రధానంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున పోస్టల్ బ్యాలెట్ విషయంలో గెజిటెడ్ ఆఫీసర్ సీలు సంతకము లేకుండా ఉన్నప్పటికీ అది ఇచ్చిన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చినటువంటి క్లారిఫికేషన్ కూడా దాని మీద కూడా చెల్లడం వీలని చెప్పేసి వాళ్ళు కోర్టుకు వెళ్ళడం జరిగింది. బహుశా సుప్రీంకోర్టులో వాళ్ళ పోస్టల్ బ్యాలెట్ విషయంలో వైఎస్ఆర్సీపీకి పార్టీకి ఓట్లు పడవనేటువంటి అభిప్రాయంతో వాళ్ళు కోర్టుకు వచ్చి ఉండొచ్చు. అయినా కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, ఇట్లాంటి విషయాల్లో సుప్రీంకోర్టు ఎలక్షన్ ప్రక్రియ ప్రారంభమైన తర్వాత ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి సర్క్యులర్లో జోక్యం చేసుకోవడం కరెక్ట్ కాదు, ఏఎన్ ఉంటే మీరు తర్వాత ఎలక్షన్ పిటిషన్ వేసుకోమని హైకోర్టు చెప్పడం జరిగింది. దానిపైన సుప్రీంకోర్టుకు కూడా వచ్చారు. దీనికి విష ప్రయత్నం ఏమిటంటే పోస్టల్ బ్యాలెట్లను కూడా ఒక రకంగా లెక్కించకుండా, ఎందుకంటే ఇవి తెలుగుదేశానికి పడే ఓట్లు కాబట్టి వాటిని లెక్కించకుండా ఏదో ఒకటి అడ్డం కొట్టాలనేటటువంటి వాళ్ళ ప్రయత్నం వాళ్ళ వాదనలో సుప్రీంకోర్టులో కనపడింది. సుప్రీంకోర్టు చాలా తీవ్రమైనటువంటి ఆక్షేపణలు వేసి ఈ విషయంలో
హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్లు తప్పు పట్టే విధంగా ఏ రకమైన ఇల్లీగాలిటీస్ లేవని, దానిలో ఇంటర్ఫీర్ కావాల్సినటువంటి అవసరం లేదని, అందువల్ల సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఇంతకుముందు హైకోర్టు ఇచ్చినటువంటి ఉత్తర్వులను సుప్రీంకోర్టును రాటిఫై చేస్తూ వాళ్ళు వేసినటువంటి పిటిషన్ కొట్టివేస్తూ దాన్ని సుప్రీంకోర్టు ప్రకారమే, అది హైకోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ల ప్రకారం ప్రొసీడ్ కావాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ఇంటర్ఫీర్ కాలేదు. కారణం ఏమిటంటే ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. వాళ్ళు కింద కోర్టులో కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు పెట్టినటువంటి పిటిషన్ డివిజన్ ఇచ్చి కేటగారికల్గా తీర్పు ఇచ్చింది. అయినా కూడా సుప్రీంకోర్టుకు వచ్చి ఎలక్షన్ ప్రాసెస్లో ఇంటర్ఫీర్ కావాలని చెప్పేసి వైఎస్ఆర్సీపీ పార్టీ చేసినటువంటి విద్య ప్రయత్నాలు సుప్రీంకోర్టు విఫల ప్రయత్నాలుగా మారిపోయినాయి. సుప్రీంకోర్టు న్యాయమూర్తులు కూడా దీనిపైన తీవ్రంగా స్పందించి ఇంటర్ఫీర్ కావడానికి నిరాకరించారు. ఎన్నికల సంఘంపై కూడా వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. అంటే టీడీపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారు ఎన్నికల సంఘం అధికారులు అనేది ప్రధానంగా సజ్జల రామకృష్ణారెడ్డి, వైసీపీ నేతలు కొంతమంది వ్యాఖ్యానిస్తున్నారు. అయితే ఇప్పుడు సుప్రీంకోర్టులో మాత్రం ఏదైతే ఈసీ తీసుకున్న నిర్ణయానికి మేము దానికి వ్యతిరేకంగా మేము జోక్యం చేసుకోలేము, పాలనా వ్యవహారాలకు సంబంధించి అధికారాలకు సంబంధించి అనేది ప్రధానంగా ఆదేశాలు జారీ చేసింది. అంటే ఎన్నికల ముందు పొలిటికల్ లీడర్లుగా ఎన్నికల కమిషన్ మీద అనేక ఆరోపణలు చేసి ఉండొచ్చేమో, కానీ వాళ్ళు ఎన్నికలకు ఆ రకమైనటువంటి ఆరోపణలు సుప్రీంకోర్టులో ఎన్నికల కమిషన్ పైన చేయలేదు. కాకపోతే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే ఒకటికే వర్తించేలాగా చేశారు, ఇది అక్కడే చేశారు అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఏంటంటే వాళ్ళ రాజకీయ ప్రయోజనాలను గడుపుకోవటానికి ప్రయోజనాల కోసం సుప్రీంకోర్టును కూడా పక్కదారి పట్టించేటటువంటి ప్రయత్నం చేశారు. ఆ ప్రయత్నంలో వాళ్ళు సఫలం కాలేదు, సుప్రీంకోర్టు కొట్టివేసింది. దాని మరొకటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించిన వ్యవహారం, ఈవీఎంల ధ్వంసం కానీ నాకు ప్రాణహాని ఉందంటూ కూడా నంబూరి శేషగిరిరావు 2 పిటిషన్లు దాఖలు చేశారు. దానికి సంబంధించి రోజు సుప్రీంకోర్టు కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కోర్టుకు అంటే ఢిల్లీ ఏపీ హైకోర్టు ఏదైతే తనకు మధ్యంతర ఉపశమనం కల్పిస్తూ బెయిల్కి సంబంధించి అరెస్టుకు సంబంధించి ఉపశమనం కల్పించిందో దానికి సంబంధించి మరోవైపు ఈవీఎం ధ్వంసానికి సంబంధించి కూడా కొన్ని వీడియోలు ఇక్కడ ప్రదర్శించారు. బెంచ్ ముందు ఉంచినప్పటికీ కూడా ఇటు వైసీపీ తరఫున వాదనలు వినిపించారు. దానిలో సరైన వీడియోగా లేదు, సరైన కనిపించడం లేదనేది. ఇటు సుప్రీం ధర్మాసనం కూడా అక్కడ ఫోటోలు కూడా ఉన్నాయి, ఏ విధంగా మార్పింగ్ చేస్తారంటూ కూడా ప్రశ్నించింది. దానిపైన సుప్రీంకోర్టు ఈ రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విషయంలో చాలా తీవ్రంగా స్పందించింది. అయితే ఆ వీడియోలు ఎన్ని చూసినాక ఇట్లాంటిది ప్రజాస్వామ్యానికి విఘాతం కలగజేస్తుంది, డెమోక్రసీ ప్రజాస్వామ్యానికి ఇది ఒక మోకరీలాగా తయారవుతుంది, ఇలాంటి అలౌ చేయడానికి పర్మిట్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏది ఏమైనా వాళ్ళ అడ్వకేటు 6th వరకు కూడా ఇవన్నీ బతిమాలిన తర్వాత రిప్రజెంట్ చేసిన తర్వాత అయితే కండిషన్స్ పెట్టారు సుప్రీంకోర్టు. కండిషన్స్ ఏంటంటే కౌంటింగ్ ప్రాంతాల్లోకి పరిసరాల్లో కానీ కౌంటింగ్ స్టేషన్లో కానీ అతను ఎంటర్ కావడానికి వీల్లేదని. 6వ తారీఖున ఇదే మ్యాటర్ హైకోర్టు ఇంతకుముందు ఇచ్చినటువంటి హైకోర్టు ఉత్తర్వులను పరిగణలోకి తీసుకోకుండా వాటి మీద ఉన్నటువంటి అబ్జర్వేషన్స్ ప్రభావం లేకుండా ఫ్రెష్గా విచారణ జరిపి వీటన్నిటిని గమనంలోకి తీసుకొని హైకోర్టు నిర్ణయించమని చెప్పడం జరిగింది. సుప్రీంకోర్టు వాళ్ళు ఇచ్చినటువంటి ఈ బెయిల్ విషయంలో మాత్రం చాలా తీవ్రంగా స్పందించి ఇట్లాంటి డెమోక్రసీకి పెద్ద మోకరీలాగా తయారవుతున్నాయి కనుక సీరియస్గా ఉండదని భావించి ఆ కండిషన్స్ ఇంపోజ్ చేసి ఆయన కౌంటింగ్ స్టేషన్స్లోకి వెళ్ళనని, అలాగే ఆ పరిసరాల్లో కూడా వెళ్ళనని అండర్టేకింగ్ ఇస్తే వాళ్ళ యొక్క రిక్వెస్ట్ని కన్సిడర్ చేస్తూ ఉన్నారు. ఆ రకంగా వాళ్ళు చెప్పిన దాని మీదట సుప్రీంకోర్టు కండిషన్స్ని ఇంపోజ్ చేసి కన్సిడర్ చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మొత్తంగా చూసుకుంటే ఈరోజు వైసీపీ దాఖలు చేసిన పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఏదైతే రాష్ట్ర ఎన్నికల సంఘం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఈసీ తీసుకున్న నిర్ణయాలపై మేము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీం ధర్మాసనం కూడా పోస్టల్ బ్యాలెట్కి సంబంధించి ఏదైతే వైసీపీ దాఖలు చేసిన పిటిషన్ కొట్టేసింది. మరోవైపు మోహిత్ రెడ్డి చంద్రగిరికి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థి వైసీపీకి సంబంధించిన మోహిత్ రెడ్డి కూడా 4 పోలింగ్ బూతుల్లో రీపోలింగ్ నిర్వహించాలని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో ఆ పిటిషన్ కూడా కొట్టేసింది. ఇక పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి సంబంధించి సుప్రీంకోర్టులో కేవేట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో దానికి సంబంధించి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి కూడా కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లొద్దంటూ కూడా సుప్రీం ధర్మాసనం సూచనలు చేసింది, కొన్ని ఆదేశాలు కూడా జారీ చేసింది.